ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించాం. మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుడు లేఖనాల ద్వారా నీతో నాతో మనతో ఏం మాట్లాడతాడో గమనిద్దామండి. లేఖనాలు మాట్లాడేది ఏం కాదు, ఇక్కడ ఎవరు నిలబడి మాట్లాడినా ఆ మాటలు మరి వారివి కాదు, దేవుని మాటలు. ఒకవేళ లేఖనాల్లోని మాటలు కాకుండా మరొక మాటలు వస్తే అవి వారి మాటలుగా భావించి వాటి పట్ల మరి అవి మంచివైతే స్వీకరించండి, చెడ్డ అయితే తృణీకరించండి. దేవుని వాక్యాలన్నీ లేఖనాలన్నీ మనమందరం కూడా విని అవలంబించేవి. ఇవి దేవుని మాటలు, మానవుని యొక్క మాటలు కాదు, మానవుడి యొక్క మాటలు కాదు. ఇది గమనించాలి ఇప్పుడు కూడా. మనం గమనిద్దామండి లేఖనాల్లో. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం పేజీ నెంబర్ 81 అండి. కొత్త నిబంధన గ్రంథం యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 18వ వచనము మొదటి లైన్ మాత్రమే చదువుకుందామండి. పేజీ నెంబర్ 21 యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 18వ వచనము 1వ లైను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. దేవుడు మన వినికిడిలో ఈ లేఖన భాగాలను దీవించి మనకు అర్థమయ్యే రీతిగా దేవదేవుడు లేఖనాలను మనకు బోధించును గాక. ఎవరైనా చూశారండి దేవుని? ఈ రాయబడ్డ మాట, ఈ లేఖనం నిజమా అబద్ధమా? చూడండి, రాయబడ్డ మాట, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. ఈ చూడని దేవుని మనం ఎట్లా నమ్ముతామండి? రాయబడ్డ మాట లేఖనం ఒక చోట కాదు. ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో ఇక్కడ ఒక చోట, మరో 2 చోట్ల కూడా ఇదే మాట, ఇంచుమించు ఇదే భావం గల మాట లేఖనం గమనించగలము. చూద్దామా ఆ మాటలు కూడా? తర్వాత ఆలోచన చేద్దామండి. గమనించండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం పేజీ నెంబర్ 222, పేజీ నెంబర్ 222 యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ కూడా ఇదే మాట. ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. మరొకసారి పదం, ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. గమనించగలిగిన 2 చోట్ల, ఈ 2 చోట్ల రాసిన భక్తులు ఒకరే. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రియ శిష్యుడు, అంతరంగ శిష్యుల్లో 3లో ఒకడు, జెబెదయి కుమారుడు. జెబెదయికి 2 కుమారులు. ఆ 2 కుమారుల పేర్లే యోహాను, యాకోబు. అంతరంగ శిష్యులు, 2 అన్నదమ్ములు. వారికి ఒక పేరు పెట్టబడింది. వారికి ఎవరైనా చెప్పాలి కదా, వాళ్ళిద్దరికి కలిసి ఒక పేరు పెట్టబడింది. బోయనెర్గేస్ అనే పదం అంటే ఉరిమిడి వారు అని ఆ పేరు పెడతామండి. ఆ మాటలు కూడా వ్రాయబడి ఉన్నాయి. మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి రెఫరెన్స్ చూపిస్తానండి. మరోసారి మనం గమనిస్తే 1 తిమోతి పత్రికలో కూడా ఇక్కడ మరొక భక్తుడు కూడా ఇదే మాట రాస్తాడండి. 1 తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం పేజీ నెంబర్ 193 అండి. పేజీ నెంబర్ 193, 6వ అధ్యాయం 16వ వచనము 3వ భాగం. గమనించగలం ఆ పదమే, అదే మాటే. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు అంటూ ఈ భక్తుడు మరొక మాట అంటున్నాడు. ఎవడును మరి చూడనేరడు, చూడలేడు. చూడాలని అనుకున్నా కనబడితే కదా చూచేది. కనబడతారా దేవుడు? కనబడండి దేవుడు. అంతెందుకు ఇక్కడ మనం ఉన్నాం. మన బంధువులు ఎక్కడో ఉంటారు, వారిని చూడాలంటే మనం అక్కడికి వెళ్ళాలి. మరి దేవుడు ఉన్న చోటు మనకు తెలియనప్పుడు దేవుడు ఎలా చూడగలము? ఎలా చూచామంటే ఎలా నమ్మేది? ఎలా ఉంటాడు అంటే ఏదో చెప్తే నమ్మేది ఎలా? బాగా ఆలోచించాలా ప్రియమైన వాళ్ళ. మనకు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం కూడా ఆలోచన చేయాలి.
ప్రతి వ్యక్తికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. చిన్న చెట్టుకు చిన్న కానీ, పెద్ద చెట్టుకు పెద్ద కానీ ఒక్కొక్క పరిమితితో మన జ్ఞానం ఉంటుంది. కొందరికి అపరిమితంగా ఉంటుంది, కొందరికి పరిమితంగా ఉంటుంది. ఏదేమైనా మనము దేవుని ఏం అనడానికి వీలు లేదు. సరే, జ్ఞానం కొదవగా ఉంటే దేవుడు జ్ఞానాన్ని అడగమన్నాడు. ఆస్తులు అంతస్తులు కాదు. ఏదని ఏమన్నాడు దేవుడు? జ్ఞానం కొదవగా ఉన్నాయి కదా, సంశయించక అడిగితే వారికి దేవుడు ధారాళంగా ఇస్తాడంట. అంతేకాదు, ఆత్మ కొదవగా ఉంటే కూడా ఆత్మను కూడా దేవుడు ధారాళంగా ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడునంటే ఈ పదం మరొక రూట్లో ఉపయోగించుకొని, ప్రభువారు అడగబడినావు, నేను అడుగుతున్నా, నాకు అన్నీ చెప్పావు కదా. ఆ పైన కింద వచ్చినా మనం చదవం. పైన ఏం రాయబడ్డాయి లేఖనాలు, కింద ఏం రాయబడ్డాయి, ఆ లేఖనాలు చదివి ఆ పదం వచ్చిన అర్థం చూసుకొని అడిగితే బాగుంటుంది. అవన్నీ మనం అడగము, అవి పట్టించుకోము, అవి పక్కకు దొరికేస్తాము, ఆ పదాన్ని పట్టుకొని ఊగులాడతాము. ప్రేమ వాళ్ళరా, అలా నీవు నేను మనము ఉండకూడదు. ఎప్పుడు అలా ఉన్నాడా? మార్పు వద్దా? పరివర్తన వద్దా? మనం ఎవరమండి? దేవుడి పిల్లలము. ఆయన అనంత జ్ఞానం కలిగిన దేవుడు. ఆయన పిల్లల మీద మనం కూడా పరిమితితో కూడిన జ్ఞానం కలవాలిగా మనం ఉండాలా వద్దా? ఉండాలి. లేఖనాలు ఏం చెప్తున్నాయి గమనించాలి. లేఖనాలు ఏం చెప్తున్నాయి? దేవుడు లేఖనాల ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడు? ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం గమనించాల్సింది అదే. ఎప్పుడు ఒకే రీతిగా ఉంటే ఎప్పుడు మార్పు, ఎప్పుడు వృద్ధి, ఎప్పుడు అభివృద్ధి, ఎప్పుడు మన ఆత్మీయ విశ్వాస సమృద్ధి, ఎప్పుడు లేనిలోనే ఉన్నామా? కలిగి ఉందా? ఎక్కడ? భౌతిక సంబంధమైన కలిమి కాదు, ఆత్మీయ సంబంధమైన కలిమి. ఎప్పుడు లేనిలో ఉండదు, ఆత్మీయంగా కలిగి ఉండాలి. మనం గమనిస్తున్నామండి లేఖనాల్లో ఈ 3 చోట్ల రాయబడ్డ మాట. ఎందుకు ఎవడు ఎప్పుడు దేవుని చూడలేదు? ఎందుకు? కారణం చెప్పాలి కదా. అక్క వాళ్ళు కానీ, అన్న వాళ్ళు కానీ, చంద్రశేఖర్ గారు చెప్పారు కదా. ఎక్కడదంటే నిర్గమాకాండంలో ఉంది. చూద్దాం ఆ మాట. గమనించండి, నిర్గమాకాండం 33వ అధ్యాయం. నిర్గమాకాండము 33వ అధ్యాయం, పేజీ నెంబర్ 73. పేజీ నెంబర్ 73, నిర్గమాకాండము 33వ అధ్యాయము. ఇక్కడ మనం గమనిస్తే 18వ వచనము మరియు 20వ వచనాన్ని చదువుకున్నామండి. అన్ని వచనాలు కాదు. మరి మనం గమనించగలం, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు, దీర్ఘశాంతం గలవాడు మోషే. ఏది కోరి దేవుడు మోషేను అనుకున్నాడు. ప్రభువా, నేను నోటి మాన్యం గలవాడను, నాలుక మాన్యం గలవాడను అంటూ సాకులు చెప్పిన దేవుడు వినలేదు. నువ్వే నాకు కావాలి, నా పని కొరకై, నా ప్రజల కొరకై నువ్వు ఐగుప్తుకు వెళ్ళాలి, నేను నీకు తోడై ఉంటా, నీ ఎన్నో నీకు తోడుగా ఇస్తున్నా. నువ్వు నోటి మాన్యం గలవాడవే కదా. నీ అన్నయ్య అహరోను మాట చాతుర్యం గలవాడు, మాటలు చక్కగా చాకచక్యంగా మాట్లాడగలవాడు, నీకు తోడుగా ఇస్తున్నాడు అన్నాడు. మోషేను ఒప్పించి పంపించిన దేవుడు ఆ మోషేతో మాట్లాడుతాడు. ఇక్కడ మనం గమనిస్తే మోషే దేవుడి మాట విన్న మోషే ఇక్కడ 18వ వచనంలో అతడు అనే చోట మోషేనే ఆ పదం మాట్లాడింది. మోషే, దయచేసి నీ మహిమను నాకు చూపమనగా దేవుడు అడుగుతున్నాడు. ఓ ప్రభువా, నీ మహిమను నాకు చూపమనగా దేవుడు ఏమంటున్నాడు? సమాధానం 20వ వచనంలో, ఆయన దేవుడు, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. నిజమే కదండి. 2 పర్యాయాలు దేవుని పర్వతం మీదికి మోసే అన్నపానాలు మాని 2 పర్యాయాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని దేవుని ప్రజల ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం తెచ్చినవాడు. చూడండి, ఉపవాసం ఉండి ఏం తినకుండా, అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా, నిద్రపోకుండా దేవుని సన్నిధిలో కనిపెట్టి ధర్మశాస్త్రం తీసుకొని వచ్చాడంటే మోసే. దేవుడు మోషే గురించి చెప్పాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అట్టి నమ్మకమైన ఆ మోషేతోనే దేవుడు చెప్తున్నమాట, ఏ నరుడు కూడా నా ముఖము చూడనేరడు. చూస్తే ఆ మనిషి
ఆ నరుడు చనిపోతాడు. కనుకనే దేవుని ఎవరు ఎప్పుడు చూడలేరండి. మరి దేవుడని ఎలా మనకు తెలుస్తుంది? ఎవరు బహిర్గతం చేశారు? ఎవరు దేవుడని బయలుపరిచారు? మనం గమనిస్తే తిరిగి యోహాను సువార్తలోకి వెళ్దామండి. అక్కడ మనం చదువుకుని పై భాగం మాత్రమే చదువుకొని కొంతగా మనం ధ్యానించాం. మరికొన్ని లేఖనాలు చదువుకుని అదే భాగంలోనే మరికొంత మన సమయాన్ని బట్టి ధ్యానిద్దామండి. పేజీ నంబర్ అండి 81. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 18వ వచనం మొత్తం చదువుకుందామండి. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. తండ్రి రొమ్మున ఆనుకొడిన, చూడండి మనం గమనిస్తున్నాం, తండ్రి రొమ్మున నున్న అద్వితీయ కుమారుడే ఆయనను దేవుని బయలుపరిచాడు. దేవుడు కుమారుడు బయలుపరిచాడు దేవుని. మనం ఇక్కడ లేఖనాలు గమనించినప్పుడు ఈ పదం గమనిస్తున్నామండి. తండ్రి రొమ్ములనున్న కుమారుడు, జనదైక కుమారుడు. ఇక్కడ రాయబట్టి అద్వితీయ కుమారుడు అన్న పదం మనం మూల భాషలో గమనిస్తే జనదైక కుమారుడు అని రాయబడింది. అంటే ఏకైక కుమారుడు, ద్వితీయుడు లేడు. దేవుని తన తనయుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువే బయలుపరిచాడు. మనం గమనించగలం మరికొన్ని మాటలు కూడా ఇదే యోహాను రాసిన సువార్తలోనే 13వ అధ్యాయం. ఇక్కడ తండ్రి రొమ్మున నున్న కుమారుడు, తండ్రి రొమ్మునున్న కుమారుని ఇక్కడ మనం గమనిస్తున్నాం. కుమారుని రొమ్మున ఉన్న ఆనుకొని ఉన్న ఓ శిష్యుని గురించి 13వ అధ్యాయంలో రాయబడింది. ఇదే యోహాను రాసిన సువార్త. గమనిద్దామండి. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం. ఇదే యోహాను రాసిన సువార్త నుండి 94 పేజీ నంబర్ 94 13వ అధ్యాయము 21వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందామండి. 21వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుంటూ మనం గమనిస్తే ఇక్కడ ఆ పదాలు రాయబడి ఉన్నాయి, ఆ మాటలు రాయబడి ఉన్నాయి. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. ఆయన ఎవరిని గురించి ఇలాగూ చెప్పాను అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా, యేసుక్రీస్తు ప్రభువుకు ఎంతమంది శిష్యులు? 12 మంది. ఆ 12 మందే కాకుండా 70 మంది శిష్యులు ఉన్నట్టు కూడా మరొక చోట సువార్తల్లో ఆ పదాన్ని గమనించగలం. 70 మంది శిష్యులు, ఇక్కడ 12 మంది శిష్యులు. ఆ 70 మంది శిష్యులు వెనకంజ వేశారు, ప్రభువును వెంబడించడం మానుకున్నారు. కానీ ఈ 12 మంది శిష్యులు వెంబడించడమో మానుకోలేదు, చివరి వరకు వెంబడించారు ఈ 12 శిష్యులు. కనుకనే దీన్ని అపోస్తులని, ఈ 12 మంది శిష్యులకే లెక్క వస్తుంది. కానీ ఆ 70 మంది గురించి ప్రస్తావన ఉంది. కానీ ఆ శిష్యులుగా ఉండలేకపోయారు, శిష్యరికం చేయలేకపోయారు, ప్రభు చెప్పిన కొన్ని మాటలను విశ్వసించలేకపోయారు, నమ్మలేకపోయారు. అపనమ్మకము వారి హృదయాల్లో చూపు చేసుకున్న దాన్ని బట్టి ప్రభువును విడిచి లోకంలో కలిసిపోయారు. ఆ మాటలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఆ 12 మంది శిష్యులలో ఒకరి తట్టు ఒకరు చూసుకొని చూడగా, ఆయన శిష్యులలో యేసును ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొని చుండెను. ఇక్కడ ఆ వ్యక్తి పేరు మరుగయింది. మనం గమనిస్తే మరుగయింది. మనం గమనించగలం. మరుగైన ఈ పదాన్ని ఇక్కడే లేదు. మనం చదువుకుంటే ఆ శిష్యుడు ఎవరో పూర్తిగా ఇక్కడ వివరణ రాయబడింది. కానీ ఇదే సువార్తలో మరొక అధ్యాయంలో గమనించగలం. చదువుతామని పట్టుకుని మాట చదువుకొని తర్వాత ఆ మరుగైన ఆ శిష్యుడు పేరు మనం గమనిద్దామండి. 24వ వచనం. కనుక ఎవరిని గురించి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా వాడెవడని ఆయన అడిగెను. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకిచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు, నువ్వు చేస్తున్నది త్వరగా చేయమని వాడితో చెప్పగా, ఆయన ఎందు నిమిత్తము అతనితో అలాగూ చెప్పాను. అది భోజనం కూర్చున్న వారిలో ఎవరికి తెలియలేదు. డబ్బు సంచి యూదా యొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను బీదరికి ఏమైనాను ఇమ్మని అయినను యేసు వారితో చెప్పినట్టు
కొందరు అనుకునేది అందులో వాస్తవం లేదు. అనుకోవడం కదా, ఏదేదో అనుకుంటాం, ఏదేదో తలస్తాం, అది కాదు. మనం అనుకునేది కరెక్ట్ అని మనకి ఎలా తెలుస్తుందని? మనం అనుకుంటాం, ఊహిస్తాం. ఓహో ఈ వ్యక్తి ఇలాంటి తెలియదు కదా అంతరంగము. ప్రభు చెప్పాడు ఈదష్కరీయుకు, అక్కడున్న మిగిలిన శిష్యుల్లో కొందరు ఆ రీతిగా అనుకున్నారు. బీదలకి ఇమ్మనినా లేదా పండుగకు మరి మరి వస్త్రాలు కొనమనైనా ఏదైనా మరి కావలసిన వాటిని కొనమనైనా చెప్పాడని అనుకున్నారు. కానీ అది వాస్తవం కాదు. వాడు అమ్మకం ఉంచుకొని వెంటనే బయటికి వెళ్ళలేను. అప్పుడు రాత్రి వేళ చూస్తున్నామని సాతానుడు ప్రవేశించాడు యూదా ఇస్కరియోతులో. యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం చేశాడు 3.5 సంవత్సరము. స్వయాన దేవునితోనే, దేవుని కుమారునితోనే, అద్వితీయ కుమారునితోనే, మనుష్య కుమారునితోనే, దైవ కుమారునితోనే. అయినా కూడా సాతానుడు ప్రవేశించాడు. మనం దేవుని చూడలేదు, నమ్మాం. మరి మన సహవాసము ఎడతెగక లేదండి. ఈరోజు ఆదివారం వస్తే మరి ఇక్కడ కూర్చున్న వారిలో వారపుడి 50 కొడుకులు వచ్చేది వేల మంది లెక్క పెట్టొచ్చండి. మళ్ళీ ఆదివారం వరకు మనము ఎవరితో మన సహవాసం? లోకంతో సహవాసం, లోకస్తులతో సహవాసం, మనం పంచి చోట వారితో సహవాసం. మరి బైబిల్ చదువుతామో లేదో తెలియదు, అది వాళ్ళందరూ వాళ్ళే వ్యక్తిగత పరిశీలన చూసుకోవాలండి. చూడండి, మనం గమనిస్తున్నాము. ఆనాడు యూదా ఇస్కరియోతు 3.5 సంవత్సరము యేసు ప్రభుతో సహవాసం చేసిన ఆ వ్యక్తిలోనే సాతాను ప్రవేశిస్తే మనక ఎడతెగక సహవాసం లేదు, ఉందా అంటే లేదు. ఏదో చేసుకుంటాం మన సమయాన్ని బట్టి, 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన. బైబిల్ కూడా 1 అధ్యాయం 2 అధ్యాయాలు, అది తీరిక ఓపిక సమయం ఉంటే, లేదంటే లేదు. ఇంకా తీసుకుపోయి ఇంట్లో పెట్టిన బైబిల్ అంతే ఒక చోట బైబిల్ పెట్టే ప్రదేశంలో ఉంటుంది. తిరిగి ఆదివారాన్ని తిరిగి దులుపుకొని దుమ్ము దులుపుకొని మందిరానికి పట్టుకొని వస్తామండి. అది కాదు, అది కానే కాదు. ఇక నుంచైనా, ఇప్పటి నుంచైనా మార్చుకున్నా. ఎప్పుడు ఇంతేనా? మార్పు ఎప్పుడు? మారేది ఎప్పుడు? మన జీవితము దినాలు గడిచే కొద్దీ మనము అనుకుంటున్నామేమో వయసు పెరుగుతుందని. వయసు అయితే పెరుగుతుంది, కానీ మనము మన ఆయుష్కాలం క్షీణిస్తుంది, మరణానికి సమీపిస్తున్నామండి. మరణానికి మరణించక ముందు మనము దేవుడికి ఇష్టంగా ఉండాలి. మనము మారు మనసుకు తగ్గ పనులు ఫలించాలి. చూడండి, ఫలించని ప్రతి చెట్టు నరకబడి ఇంట్లో వేయబడిన రైతుందండి. ఫలించాలి. మారు మనసుకు తగ్గ ఫలాలు. ఏ ఫలాలు? ఆత్మఫలం, నీతి ఫలం, వెలుగు ఫలం, సమాధాన ఫలాలని కొత్త నిబంధన గ్రంథంలో ఆ పదాలు భక్తుడు పౌలు రాసిన 14 పత్రికలో, ఒక్కొక్క పత్రికలో కొన్ని పత్రికలో ఈ పదాలు గమనించగలమండి. ఆత్మఫలం అని గలతీ పత్రికలో గమనించగలమండి, వెలుగు ఫలం అని ఎఫెసీ పత్రికలో గమనించగలమండి. చూడండి, మనం గమనిస్తున్నాం. ఆ ఫలాలు ఫలించాలి. ఫలించకపోతే నువ్వు ఫలించాలంటే ఎప్పుడు ఫలిస్తావు? ఆ మాట చక్కబడండి. 1వ కీర్తన మనం గమనిస్తే 1-2-3 వచనంలో ఆ పదాలందరికీ కూడా మనకు తెలుసు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఫలించాలంటే ఎలా? చూడండి, దుష్టుల ఆలోచన చోటున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో యోరున నాట క్రిందై ఆకువాడక తన కాలమందు ఫలించు చెట్టు అనే ఉండను. నీవు నేను ఏ చెట్లు తెలుసా అండి? గమనించండి, ఏ చెట్లు అండి? మనకు సంఘము ఆయన తోటలో నాటబడిన చెట్లం అండి. ఫలించాలి. ఒలివ మొక్కలు ఫలించాలి. ప్రభువుకు ప్రయోజనకరంగా మనం ఉండాలి, ఉపయోగకరంగా మనం ఉండాలి. అదే కోరుకుంటాడండి ప్రభు. మనం గమనిస్తున్నాం, ఈ మాటలని గమనించాం. మరి మరుగైన ఆ శిష్యుడు, యేసుక్రీస్తు రొమ్మున అనుకున్న శిష్యుడు, తండ్రి రొమ్మున ఉన్న కుమారుడు, కుమారుని రొమ్మున ఉన్న శిష్యుడు. ఆ శిష్యుడు ఎవరో మనకు తెలియాలి కదా. మరుగై ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు మనం గమనిద్దామండి. ఒక్కసారి చదువుకుందాం. మరి ఆ శిష్యుడు ఎవరో గమనిస్తే ఇక్కడే 20 అధ్యాయం యోహాను రాసిన సువార్త 20 అధ్యాయం 20 కాదండి 21 అధ్యాయము గమనించగలం. 21 అధ్యాయము 20 వచనం నుంచి కొన్ని వచనం చదువుకుందామండి. గమనించండి, పేజీ నంబర్ 102 యోహాను రాసిన సువార్త 21 అధ్యాయము 20 వచనం నుంచి 24 వచనం మధ్యలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి.
ఇక్కడ కూడా మరుగుగానే ఉంది, బహిర్గతం అయితే పేరు చేయలేదు. కానీ ఇక్కడ ఒక పదం ఆధారంగా మనము ఆ వ్యక్తిని గుర్తించగలం. చూడండి, పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని, చూడండి అక్కడి ప్రస్తావన 13వ అధ్యాయంలో ఉన్న ప్రస్తావన తిరిగి రిపీట్ చేస్తున్నాడు. అక్కడ చూశాం, పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకుని ప్రభువా నిన్ను అప్పగించు వాడెవడని అడిగిన వాడునైనా శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. పేతురు అతనిని చూసి ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. యేసు నేను వచ్చు వరకు అతడు ఉంటా, నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు. ఇదే మనం అనుకున్నారు ఏడు కూడా, ప్రభు ఆ మాట చెప్పలేదు. కానీ నేను వచ్చే వరకు అతడు ఉంటా, నాకు ఇష్టమైతే అది నీకేమని ప్రభు చెప్పాడు. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఇవి రాసిన శిష్యుడు ఇతడే. ఏ రాసిన సువార్త రాసింది చూడండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు, రొమ్మున ఆడుకున్న శిష్యుడు. ఆ శిష్యుడు ఈ సువార్త రాశాడు. ఇది ఒకటి ఏంటంటే ఇది ఒకటే కాదు, ఇంకేం రాశాడో చెప్పగలరా? అక్కలు చెప్తున్నారు, సంతోషం. మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక, అలానే ప్రకటన గ్రంథము. చూడండి, మనం గమనిస్తే మొత్తము 5 పుస్తకాలు రాశాడు. యేసు ప్రభు యొక్క రొమ్మున ఆనుకున్న శిష్యుడు. గమనిస్తున్నాం ఈ పదాలన్నీ కూడా మనం ఇక్కడ గమనించాం. తండ్రి రొమ్మున నున్న కుమారుడు, కుమారుని రొమ్మున ఆనుకున్న శిష్యుడు. మరొక వ్యక్తి కూడా ఓ వ్యక్తి రొమ్మున అనుకున్నాడు. గమనిద్దామనే మాటలు ఎవరు ఇక్కడ లూకా సువార్తలో ఉన్నాయి. గమనిద్దాం, సువార్తలోనే లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయం. పేజీ నెంబర్ 69, పేజీ నెంబర్ 69, 16వ అధ్యాయము 19వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందామండి. ఇక్కడ ఈ కథ అంతా మనందరికీ కూడా అనేక పర్యాయాలు మన గమనానికి వచ్చే కథనే. దేవుడు యేసు ప్రభు లోకంలో స్థిరధారి ఉన్న దినాల్లో ఈ ఉపమానం చెప్పాడని మనం గమనించగలం. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రము ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాటి కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనిపోబడేను. ఏమిటి, ధనవంతుడు పోవాలి కదా, దరిద్రుడు ఎందుకు పోయాడు? భూ సంబంధంగా ధనవంతుడికి ఇచ్చే గౌరవ మర్యాదలు ఎక్కువ. దరిద్రులు మనం పట్టించుకుంటామండి, మనం పోతూ ఉంటాం, దాన్ని అనేక మంది కనపడతారు, ఏమి లేనివాడు. కనీసం వాళ్ళకు నివాసం ఉండదు, నా అన్న వాళ్ళు ఉండదు, ఏం తింటారో ఏం తాగుతారో తెలియదు, రోడ్డు పక్కన అలాంటి వాళ్ళు మన కళ్ళకు ప్రతిదినం కనపడుతూనే ఉంటారు. దరిద్రుడైన లాజరు, ఏం లేదు, ఎవరు లేరు. అంతేకాదు ఆరోగ్యం కూడా లేదు. ఒక రోగి చూడండి, కురుపులు, కుక్కలు నాకుతూ ఉన్నాయి, కుక్కలతో సహవాసం చేస్తూ ఉన్నాడు. చూడండి, మరి కుక్కలు నాకే సమయంలో అసలు వాటిని అందించినట్లు, వాటిని తనిఖీ వేసినట్లు లేఖనంలో రాయబడలేదు. కానీ ఈ దరిద్రుడైన లాజరు ఉన్నది ధనవంతునికి లేనిది ఏదని చెప్పగలండి? దరిద్రునికి ఉన్నది, ధనవంతునికి లేనిది ఏది? భౌతికంగా ఆలోచించాలండి, ఆత్మీయంగా ఆలోచించండి. నువ్వు భౌతికంగా ఆలోచిస్తే ఎన్నో చెప్పొచ్చు. ఇందాక చెప్పాడు, ఈ చదువు ఈ కవి మాటలు కాదు, ఆత్మీయంగా క్లూ ఇచ్చాము, చెప్పాలా మరి అక్క వాళ్ళు కానీ అన్నవాళ్ళు కానీ. గర్వం అయితే లేదు, వాస్తవమే. ఇంకా ఎవరైనా రక్షణ, ఇంకా ఎవరైనా మౌనిక చెప్తుంది సహోదరి మణి, విశ్వాసం రక్షణ కాదు, విశ్వాసం అన్నాడు. ఇంకా యేసుక్రీస్తు ప్రభు లోకంలో ఉన్నాడండి. రక్షణ ఎందుకు వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు
జన్మించి జీవించి మరణించి తిరిగి లేచిన తర్వాత మరి ఆనాడు మార్కు సువార్తలు గమనించగలుగుతున్న శిష్యులకు పురమాయించి పంపించాడు. ఆ మాట ఒకసారి చూద్దామని ఈ దాంట్లో పెట్టుకోండి. పేజీ నెంబరు మార్కు సువార్త చివరి అధ్యాయం పేజీ నెంబర్ 48. పేజీ నెంబర్ 48 మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు చెప్తున్నాడు. 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సువార్త అంటే ఏది? యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు, లోకంలో 33 సంవత్సరం జీవించాడు, పాపుల కొరకే చనిపోయాడు, 3 దినాలు తిరిగి లేచాడు. అది సువార్త. అది సువార్త. ఇక్కడ మనం గమనిస్తున్నాం, ప్రభు మృత్యుంజయ లేచిన తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు 3 సార్లు కనపడ్డట్టు తను ప్రత్యక్షపరుచుకున్నట్టు యోహాను రాసిన సువార్తలో గమనించగలం. శిష్యులకు పరమాశిస్తున్న మాట ఇదే. చూడండి ఆ మాట, సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అని చూస్తున్నాం. నిజంగా అప్పటికి ఇంకా ఇది ఈ స్టోరీ ప్రభు ఉపమానంగా చెప్పాడు. అంటే దేవుడి పట్ల విశ్వాసం ఉంచాడు. దేవుడి పట్ల మరి ఈ స్టోరీ చెప్పింది ఎవరు? స్వయం రక్షకుడు మన ప్రభువే చెప్పాడు. ఇదంతా గమనించగలం. ఆ ఉపమానం ధనవంతుని కథ, దరిద్రుని కథ చెప్పింది సాక్షాత్తుగా యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు ఇంకా సజీవుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఇంకా సజీవుడిగా ఉన్నాడు. ఆయన ఇంకా మృతుడు కాలేదు, మృత్యుంజయ లేవలేదు. ఇంకా సువార్త ఇంకా ఎలా వస్తుంది? ఇంకా లేదండి. మనం గమనిస్తున్నాం ఆ పదాలన్నీ కూడా. ఆనాడు పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడిన రాయబడింది. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు పాటిస్తే ఆ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడేవాడు. కానీ ఏ వ్యక్తి కూడా ఆ 10 ఆజ్ఞలు నెరవేర్చలేకపోయాడు. స్వయాన యేసుక్రీస్తు ప్రభు యూదా గోత్రంలో జన్మించి ఇశ్రాయేలు వంశంలో జన్మించి ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నెరవేర్చాడు. నేను కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చాను అంటాడు. మనం గమనించగలం. తిరిగి అక్కడికి వెళ్ళిపోతామండి. సహోదరులు చెప్పినట్టు, మౌనికమ్మ చెప్పినట్టు విశ్వాసం ఉంది. దేవుని పట్ల అచంచలమైన విశ్వాసం. తన భక్తి తనకు విముక్తి కలిగించింది చనిపోయిన తర్వాత. చూడండి, ఏమీ లేకపోయినా దరిద్రత అనుభవించిన ధనవంతునికి ఎప్పుడు పోటీ పెట్టుకోలేదు. ఏం దేవా, అతనికి అన్ని ఇచ్చావు, నాకేంటి ఈ స్థితి? సరేలే, లేకపోతే లేకపోతే భౌతిక సంబంధంగా కనీసము బ్రతికిన నా ఆరోగ్యం అన్న బాగుండాలి కదా స్వామి అని సనికి గురించినట్టు లేదండి లేఖనాలు. ఈ కథ చెప్పింది సాక్షాత్గా మన రక్షకుడు, మన ప్రభు, మన విమోచకుడు ఈ కథ చెప్పాడండి. ధర్మవంతుని తెలిపిన కథ మనం చదువుకుని పోతే అది ఎప్పటి కాలం జరిగింది కూడా రాయలేదు, ఏ కాలంలో జరిగింది. అప్పుడు ఇంకా ప్రభు పుట్టాల మీద చూపిస్తాం. అప్పుడు చదువుకుందామండి. తిరిగి లూకాసు వార్తలకు వెళ్ళిపోదాం. లూకాసు వార్త 16వ అధ్యాయము. లూకాసు వార్త 16వ అధ్యాయము. ఇక్కడ మనం గమనిస్తే ఇందాక మనం చదువుకున్న మాట 22వ వచనం చదువుకున్నాం. 21 చదువుకున్నాము. 22వ వచనం ఇందాక చదువుకున్న పదమే. అబ్రహాము రొమ్మున ఆనుకున్నకు కొనుక్కోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి, ఇక్కడ ఏమర్థమవుతుంది? ధనవంతుడు చేస్తాడు, దరిద్రుడు చేస్తాడు, ఆరోగ్యుడు చేస్తాడు, అనారోగ్యుడు కూడా చచ్చిపోతాడు. మరణము ఎవరి వర్షంలో లేదండి. మరణదినం ఎవరి వర్షంలో లేదు. మనిషి పుట్టినవాడు గిట్టకి తప్పదు, పుట్టినవాడు గిట్టకి తప్పదు, అంతే, ఏం లేదు ఇందులో. చూడండి, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి మీద అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికలను నీళ్ళలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను యజ్ఞజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్లు సుఖము అనుభవించితివి, అలాగనే లాజరు కష్టము అనుభవించానని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఎక్కడ? అబ్రహాం రొమ్మున అనుకుని నెమ్మది పొందుచున్న దరిద్రుడైన లాజరు. భూలోకంలో దరిద్రుడు, అక్కడ ధనవంతుడు. ధనవంతుడు భూలోకంలో అక్కడ ఏమైపోయాడు? ఏం లేని వాడుగా పాతాళ లోకంలో వేదన చెందుతూ ఉన్నాడు, బాధ చెందుతున్నాడు. ఏ కాలంలో జరిగిందో కింద మనం లెక్క చదువుకుంటూ పోతే ఎప్పటి కాలంలో జరిగిందో ఈ కథ ఆ ప్రభు ఆ కథను చెప్పాడు. చూద్దాం కింద లెక్కలు గమనించమని. నీవు యాతన పడుచున్నావు, అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోర వారు దాటి భోజాలకు ఉన్నట్టు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకు ఉన్నట్టును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే తండ్రి అని ఎందుకు అబ్రహాం సంబోధిస్తున్న ధనవంతుడు చెప్పగలరా?
తండ్రి అని ధనవంతుడు అబ్రహాం ఎందుకు సంబోధిస్తున్నాడు ఆ పదంతో తండ్రి అని? ఏమని ఎందుకు చెప్పలేకపోతుందండి? ఈజీగా మనకు తెలుసు. చెప్పాలి, మనసులో పెట్టుకోవద్దు. ఏం కాదు, ఇక్కడంతా మనం ఎవరమండి? నిత్య విద్యార్థులను నేర్చుకోవాలి. మనకేం రాదు, నాకు మీకు చెప్తుంటే నాకు పుస్తకాలు కానీ ఏం రాదు నాకు కూడా. నేను సత్యతను నేర్చుకోవాల్సిందే ప్రభు పదాలు చేస్తా. ఇది అందరూ మా భావం కలిగి ఉండాలి. అంతే, మనకేం రాదు, నేర్చుకునే నిత్య విద్యార్థులను. అనేకమైన మర్మలీయమైన సంగతులు ఈ 66 పుస్తకాల సంపుటిలో పరిశుద్ధ గ్రంథంలో మరుగై ఉన్నాయి. అనేకమైన సంగతులు మనకు తెలియవండి, తెలుసుకోవాలి. ఇక్కడ మనం గమనిస్తున్నాం. అందుకే తండ్రి, విశ్వాసులకు తండ్రి, పితరులకు తండ్రి కాడు. గమనించాలి. పితరులు అంటే ఎవరు? పెద్దవారు చిన్నవాడిగా తండ్రి అవుతారు. విశ్వాసులకు తండ్రి. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి తండ్రి అబ్రహాము. ఆధిక్యత దేవుడు అబ్రహాంకి ఇచ్చాడండి. అప్పుడు అతడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ విధంగా స్థలంలోకి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాడిని పంపవాలని నిన్ను వేడుకొంచున్నాను నేను. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు, ఏకాలం జరిగింది కదా, మోషేయు ఇంకా ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా అతడు, తండ్రి అయిన అబ్రహామా, అలా అనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుతురని చెప్పాను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. నేను గమనిస్తున్నాను, లేఖనాన్ని గమనిస్తున్నా. మోషే కాలంలో, ప్రవక్తల కాలంలో ఈ స్టోరీ జరిగింది, ఈ కథ జరిగింది. జరిగిన సంఘటన. కథ అంటే కథ కాలంలో ముందుకు చెవులు, అది కాదు, కథ కాదు. జరిగిన యథార్థ సంఘటన, యథార్థమైన కథ. కల్పిత కథలు ఉన్నాయి, కల్పిత కథలు ఊహించి చెప్పేవి, అవి కాదు. యేసు ప్రభు జరిగిన సంగతిని, జరిగిన కథనే చెప్పాడు. ఆ కాలంలో జరిగింది. దళితులైన లాజరు దేవుని పట్ల అచంచలమైన విశ్వాసం, ఆత్మీయత, భక్తి ఏమీ లేకపోయినా దేవుని కొరకు జీవించాడు. ఎప్పుడు సరైనవాడు కాదు, గుడిగినవాడు కాదు. అంత స్థితిలో ఉంటే కనీసం నీవు నేను ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా నోటికి పాపం చేయడానికి నోటికి చోటిస్తాము. నోటికి పాపం చేయకుండా చోటికి వ్యక్తి ఎవరో తెలుసా అండి? అక్క వాళ్ళు కావచ్చు, అన్న వాళ్ళు కావచ్చు, చెప్పాలి, గట్టి భయపడదు. యోబు, అక్క వాళ్ళు పేరు చెప్పారు. యోబు నిజంగా తన నోటికి పాపం చేయడానికి చోటు ఇవ్వలేదు, నోటికి చోటు ఇవ్వలేదు పాపం చేయడానికి. ఎవరు? యోబు. మనం గమనించగలం ఆ మాట్లాడి. చూడండి, ఇక్కడ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం రొమ్మున ఆనుకున్న లాజరు. సరేనండి, మరి తనయుడు, మన రక్షకుడు తండ్రి రొమ్మున ఉన్నాడు. కుమారుని రొమ్మున అనుకున్న శిష్యుని చూశాం. విశ్వాసులకు తండ్రి అయిన లాజరుని చూశాం. మరి నీవు నేను ఎవరి రొమ్మున ఉన్నామో తెలుసా అండి? తెలుసా ఎవరి రొమ్మున ఉన్నామో? చెప్పలేరు ఎవరైనా? నీవు నేను మనము ఎవరి రొమ్మున ఉన్నాము? చూద్దామంటే లేఖనాలు గమనిద్దాం. నేను చెప్పే మాట్లాడద్దు, ఎవరు చెప్పే మాట్లాడద్దు. లేఖనం కావాలి, మనకు ఆధారం కావాలి. ఏది ఆధారం? పరిశుద్ధ గ్రంథమే. చూద్దాం. యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం. మన మాటలు మన మాటలు పనికిరావు. ఎందుకు పనికిరావు ఆ మాటలు? దేవుని మాటలు కావాలి మనకి. మనకు వచ్చిన ఆయన మాట్లాడడానికి, మేలు పొందడానికి, ఆత్మీయంగా వృద్ధి పొందడానికి. దినదిన ప్రవర్తన అనగా ఆత్మీయ వృద్ధిలో, విశ్వాసంలో వృద్ధి పొంది ఆత్మీయంగా, విశ్వాసంగా ఎదిగి ఫలించబలంగా మనం ఉండాలి. చూడండి, పేజీ నంబర్ యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం మాట రాయబడింది. పేజీ నంబర్ 601 అండి. పేజీ నంబర్ 601, 40వ అధ్యాయము 11వ వచనం. మనం గమనిస్తే ఇక్కడ రాయబడ్డ మాట చక్కని మాట, అమూల్యమైన మాట, విలువైన మాట. ఈ మాట అంటే ఈ మాటే కాదు, ప్రతి మాట, ప్రతి పదం, ప్రతి అక్షరం విలువైనది, అమూల్యమైనది, వెల కట్టలేనిది, మన బ్రతుకును మార్చేది, మన స్థితిగతి మార్చే మాటలు, శక్తిగల మాటలు, అమూల్యమైన మాటలు. మనం గమనించగలం. ఎవరి పత్రిక రాయబడిన వాక్యం గురించి 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని యొక్క వాక్యం గురించి. ఎందుకంటే దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులుగా ఎప్పటి కంఠం కంటే వాడిగా ఉండి ప్రాణాత్మను, కీళ్లను, మూలుగును విభజించినంత మటుకు దూర్చు, ఉదయం యొక్క ఆలోచనను శోధిస్తుంది, ఛేదిస్తుంది అన్న మాటలు రాయబడి ఉన్నాయండి. వాక్యము అలాంటిది, వాక్యము అగిలాంటిది, వాక్యము చాకలి వాడి సబ్బు వంటిది కూడా మరొక గ్రంథకర్త రాస్తాడు. ఇక్కడ మనం గమనిస్తే 11వ వచనం, 40వ అధ్యాయం 11వ వచనం.
గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. ఈ పదంలో ఏమన్నా అర్థం అవుతుందండి? ఎవరికైనా లేఖం చదివాం, అది చదువుతున్నాం పదం చూడండి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి మందగా కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును అని తను గమనిస్తున్నాం. ఎవరండి గొర్రెల కాపరి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఏ కాపరి? ఎట్టి కాపరి? మంచి కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో స్వయాన మన ప్రభువే చెప్తాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మరి గొర్రెలు ఎవరు? మనమే. ఎక్కడ పదము? పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడుందండి ఆ మాట? మనం గొర్రెలు దానికి పదం కావాలా లేక మాత్రమే కావాలా? నూరో కీర్తనలో ఉంది. నూరో కీర్తన గమనించండి. కీర్తన 100వ కీర్తనలో ఆ పదాన్ని గమనించగలండి. 100వ కీర్తన 3వ అధ్యాయం 2వ వచనంలో మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. నిజమే కదండి. ఒకనాడు మనకు ఎవరమండి? దారి తప్పిన గొర్రెలము, మందలో చేరని గొర్రెలము, కాపరి లేని గొర్రెలము. ప్రతి వాడు తన ఇష్టమైన ప్రభుత్వం తొలిగి ఒకనాడు వేసే ప్రభుత్వం మాట్లాడతాడు, మీరందరూ గొర్రెలతో తప్పిపోతుంది, మీలో ప్రతి వాడు తనకు ఇష్టమైన ప్రభుత్వం తొలగినని యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుకుంటూ పోతే ఆ పదాలు రాయబడి మన గురించి రాయబడ్డారు పదాలు. యేసుక్రీస్తు ప్రభు మంచి కాపరి, మంచి గొర్రెల కాపరి మాత్రమే కాదండి, ఇంకా ఎవరైనా చెప్పగలరా? ఏ కాపరి అయినా? గొర్రెల కాపరే కాదు, ఇంకా ప్రధాన కాపరి, ఇంకా ఆత్మల కాపరి. మన ప్రభు ఆత్మల కాపరి, మన ప్రధాన కాపరి. మన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు, బహుమానము ఎవరు అనుకుంటామండి? మన ఆత్మను కాస్తూ కాపరి, మన మంచి కాపరి, మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ సత్యం విశ్వసించడం దాన్ని బట్టి మన ఆత్మల కాపరి, మన ప్రధాన కాపరి ఆయన. మనం గమనిస్తున్నాం, మనమే ఆయన గొర్రెలము. మందగా కూర్చాడు. మందగా కూర్చిన నిన్ను నన్ను మనల్ని ఆయన తన బాహువుతో, ఎలాంటిది ఆయన బాహువు? ఆయన బాహువు బలమైనది. బాహువు అంటే చెయ్యి. తన చేతితో మందని కూర్చుకొని తన రొమ్మున ఆనించుకున్నాడండి నిన్ను నన్ను మనల్ని. ఎంతనే దయగలవాడండి. చూడండి, తల్లి రొమ్మున ఉన్న తనయుడు, తనయ్య రొమ్మున ఉన్న శిష్యుడు యోహాను, విశ్వాసకు తండ్రి అయిన దరిద్రుడైన రాజుడు మనల్ని మందగా కూర్చిన ప్రభు తన రొమ్మున మనల్ని ఉంచుకున్నాడండి. మనల్ని ఉంచుకొని మోయును. ఎంతవరకు చెప్పగలరా? ఎంతవరకు మోస్తాడండి ప్రభు? ఆ పదం ఎక్కడిది? ఇక్కడేది. యెషయా గ్రంథం గమనించండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం గమనించండి. 46వ అధ్యాయం పేజీ నంబర్ ఇక్కడే 608. చక్కని పదం, చక్కని మాట. నిజంగా ఈ మాట మనకు చేదన చేకూరుస్తుంది, ఆదరణ చేకూరుస్తుంది, నమ్మకాన్ని పెంచుతుంది, విశ్వాసాన్ని పెంచుతుంది. దేవుని పట్ల అచంచలమైన విశ్వాసం కలిగి ఉంటాం, భక్తి కలిగి ఉంటాం, భావం కలిగి ఉంటాం. నిజంగా ఆయనకు ప్రథమ స్థానం ఇస్తామండి. ఈ లోకంలో మన భారం మన అమ్మ వేయలేదు. మోసిందే మన అమ్మ. పుట్టిన తర్వాత 1 సంవత్సరం లేదా 2 లేదా 3 ఒకవేళ లేక పుట్టి ఉంటే అతి గర్భంగా పెంచి మనం భారమైన తన చంకను పెట్టుకుని ఉంటుంది. చంక భారం అనిపించినప్పుడు భుజాలు వేసుకుని ఉంటుంది. అంతకైతే భుజం మీద కూర్చొని పెట్టుకుంటుంది అమ్మ నాన్న. కానీ మన తండ్రి అలా కాదండి. చూడండి, ఇక్కడ 608 పేజీ నంబర్ 46వ అధ్యాయం 4వ వచనం, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడు నేనే. ముదిమి అంటే ముసలితనము, అంటే ఈ లోకం వేగం వదిలేంత వరకు దేవుడు నిన్ను నన్ను తన బలమైన బాహువుతో తన రొమ్మున అనుకొని తన చక్కన పెట్టుకొని మన బాగానే వస్తున్నాడండి. అంతేనా? కాదండి. అంతకన్నా ముందుగా నీ కొరకు, నా కొరకు, మన కొరకు మన పాపకరాన్ని వచ్చాడు ప్రభు. అంతేనంటే అంటే కాదండి. మన కొరకు యేసుక్రీస్తు ప్రభు నిలువైనా గాయపరచబడ్డాడు. ఎంతటి ప్రేమ అండి, ఎంతటి ప్రేమ ఆయనది. ఆయన ప్రేమకు నువ్వు నేను ఏమి ఇవ్వగలవు? ఏమి ఇవ్వడానికి నీ వద్ద నా వద్ద ఏముంది ఏంటి? నిన్ను నన్ను కొన్నాడు, కన్నాడు. ఒకవేళ మనకు అనుంది అనుకుంటున్నాం మన చేతిలో కష్టాలు కాదండి. ఆయన ఇచ్చాడు. దాని అదే మాట్లాడతాడు, ప్రభువా నీవు ఇచ్చిన స్వ సంపాద్యంలో నుంచి నీకు ఇస్తున్నాను ఆయన, నాదేమీ లేదా అంటాడు. దావీదు ఎక్కడో కొనేది కాదు.
తండ్రి మందిని కాసుకునేవాడు. ఇస్రాయేల్ 12 గోత్రాలకు శిరస్సు అయ్యాడు దావీదు. నాయకుడు అయ్యాడు, పాలకుడు అయ్యాడు, రాజు అయ్యాడు, చక్రవర్తి అయ్యాడు. దేవుడు తోడుగా ఉన్నాడు దావీదుకు. మరి దేవుడికి పక్షపాతం ఉందా? కాదండి. నిన్న కూడా పాత్రలు చేశాడు లేదా రాజులు? ఒప్పుకున్నారా ఒప్పుకోరా? మనమందరం ఆయన పిల్లలమండి, రాజులము, రాణులము. అనేక మంది ఒప్పుకోరు. ఇక రాజులు అయితే మాకే తీసింది, మేము రాజుల సింహాసనంలో కూర్చోలేదు అనుకుంటారు. కాదండి, ఆత్మీయంగా ఆలోచించాలి. భౌతికంగా మనకి ఏం లేకపోయినా పర్వాలేదు. ఎన్నాళ్ళు ఉంటామండి చెప్పగలరా? ఎన్నాళ్ళు ఉంటామో గ్యారెంటీ ఉందా? ఇప్పుడు ఉన్నవాడు రేపు వరకు ఉంటామో లేదో తెలియదు. మన బ్రతుకులకు గ్యారెంటీ లేదు, మన జీవితాలకు గ్యారెంటీ లేదు. ఎంతసేపు ఉన్నా భౌతికంగా ఎప్పుడు ఆలోచించకుండా ఆత్మీయంగా ఆలోచించి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలండి. ఇక్కడ ప్రభు అంటున్నమాట అదే. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకున్నవాడను నేనే, తల వెంట్రుకలో ఎది వరకు నేను ఎత్తుకున్నవాడను నేనే చేసి ఉన్నాను. నిజమే కదండి. మన పరమ కుమ్మరి మట్టితో మనల్ని చేశాడు, తన జీవాత్మను కల్పించాడు. పాపం నుంచి, శాపం నుంచి, అపవాది గవర్నర్ స్థానం నుంచి, పాపం అనే చికటగా దొంగ భూమిలో నుంచి నిన్ను పెళ్లికి లేవనెత్తి తీస్తూనే బండని దానిలో పెట్టాడు. మండగా కూర్చొని తన బాబుతో తన భుజాన పెట్టుకున్నాడు, తన చంకన పెట్టుకున్నాడు. నేను చేసి ఉన్నాను, నువ్వు చంక పెట్టుకున్నవాడను నేనే, నేను ఎత్తుకుంచు రక్షించువాడను నేనే. ఆయన రక్షించకపోతే మనం ఎప్పుడో అంటాపరంగా మనుగడ జీవితం మధ్యలో ముగించాల్సింది వస్తుందండి. గడిచిన దినాలలో కరోనా కాలంలోనే, ఆ కరోనా వ్యాధి ఇచ్చినప్పుడే మనం కూడా నిజంగా మట్టికి మట్టి అయిపోవాల్సిన వారు. ప్రభు తన మహా కనికరమని మన పట్ల ఆయన ప్రేమమయుడై అలా చూశాడు, అలా చేశాడు. ఏమి ఇవ్వగలమంటే ఆయనకు ఏమీ లేదు. కానీ మన హృదయంలో ఆయనకి ఇవ్వాల్సింది ప్రథమ స్థానాన్ని ఇచ్చి అందరికంటే భౌతికంగా మనం కనబడుతున్నా, మనకి ఏ రిలేషన్ ఉన్నా, ఏ బంధుత్వం ఉన్నా, మనందరికంటే ప్రభువుకు మన హృదయంలో మొదటి స్థానం ఇచ్చి కనబడుతాం. ఎందుకు? మహాకృష్ణ గ్రంథంలో కూడా అదే 14 వచ్చిందో నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అంటాడు ప్రభు. నిజంగా ఆయన మనకు ఘనమైన మహారాజు. ఒక మాట చెప్పాలంటే ఆయనే మన పెనిమిటి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అనమాట. పరిశుద్ధ గ్రంథంలో పరచుడు పదం, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. గమనిస్తున్నాను. ఆయన ప్రేమించాలి. భౌతికంగా ఉన్న బంధం, భార్యాభర్తల మధ్య బంధం, తల్లి పిల్లలకున్న బంధం, తల్లిదండ్రులకు పిల్లలకున్న బంధం, తోబుటోళ్ళకున్న బంధం, అనుబంధం వీరి కాదు. భౌతికంగా మనకు కనపడుతున్న వెండి బంగారాలు కాదు, కంచి నోట్ల కట్టలు కాదు, పొలమ పుట్ర కాదు, గొడ్డు గోద కాదు. అది కాదండి మనం ప్రేమించాల్సింది. అమితంగా అధికంగా ఆయన ప్రేమించాలి. ఆయన ప్రథమ స్థానం ఇవ్వాలి. మన పాపం కొరకై ప్రాణం పెట్టిన దేవుడు, మనం రక్షించుకున్న దేవుడు, మరణం నుంచి జీవానికి దాటించిన దేవుడు, చీకటి బ్రతుకులను వెలుగుమయంగా మార్చిన దేవుడు, మూడు మంది మన జీవితాలను చిగురింపజేసిన దేవుడు, ఇంకా సజీవ లెక్కలో వచ్చిన దేవుడు, రక్షించిన నాటి నుంచి లెక్కలేని మేలు నీకు నాకు మనకు చేసిన దేవుడు. మొదటి స్థానం ఇవ్వాలని గమనిస్తున్నాం. ఆయన బాబుతో తన రొమ్మున అనుకొని తన చెత్తను పెట్టుకొని మనల్ని మోస్తూ ఉన్నాడంటే చచ్చే వరకు, ఈ లోకం విడిచే వరకు ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన కృప నీపైన, నాపైన, మనపైన, నమ్ముకున్న వారందరిపైన ఉందండి. దేవుడు పక్షపాతి కాడండి. దావీదును రాజుగా చేసిన దేవుడు నిన్ను నన్ను కూడా రాజుగా చేసాడు. ఎక్కడుందే పదం? పెద్ద రాష్ట్రం పత్రిక 2వ అధ్యాయం 9-10 వచ్చిన మనం గమనిస్తే పదాలు రాయబడి ఉన్నాయి. చూద్దాం. దావీదు ఎక్కడో గొర్రెల దొరితో ఉన్నాం. మనం చిన్న గొర్రెలము, తప్పిపోయిన గొర్రెలము. అట్టి గొర్రెలమైన నేను నన్ను మందలో కూర్చాడు. మంద కాపరి, మన మంద కాపరి, మంచి కాపరి, మన ఆత్మ కాపరి, మన ప్రధాన కాపరి. పేజీ నెంబర్ 215. పేజీ నెంబర్ 215. ఇక్కడ ఆ మాట రాయబడి చదువుకున్నాం. 9-10 వచ్చిన మనం గమనిస్తే పదాలు రాయబడి. అయితే మన పూర్వపు స్థితి ఉంది, ప్రస్తుత స్థితి కూడా ఇక్కడ రాయబడింది. అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తెలిసిన వాడి గుణాతిశయమును ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, ఎవరికి మనము రాజులను, యాజకులను, ఏర్పరచబడిన వంశము, క్రీస్తు కుటుంబము. ఎవరమని మనం అందరము క్రీస్తు కుటుంబంలోని సభ్యులము. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ ఎత్తిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడి
ఏర్పడిన వారైతే నిజంగా ఆయన ప్రజలు, ఆయన సొత్తు, ఆయన జనాంగం మనమేనండి. మరి కొన్ని మాటలు చదువుకుందామండి. అపోస్తలుల కార్యాలు. సమయం అవుతుందండి, కొన్ని మాటలు చూపించి ముగిస్తారని సమయానికి ఒక 5 నిమిషాలు అటు లేదా సమయానికి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం. అనేకమైన మాటలు ఉన్నాయండి, సమయం సాగు. 1/4 గంటైనా కూడా లేఖనాలు, అమూల్యమైన లేఖనాలు ఒకదానికి ఒకటి లింక్ అనమాట. చైన్లా ఉంటుంది వాక్యం అంతా. చెప్పుకుంటూ పోతే గంటల ప్రసంగం కూడా చేయొచ్చు. చూడండి, మనం గమనిస్తే అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం. మనం వరకు ఓపిక తీరిక మనకుండదు. మరి కడుపులో ఏమండి కాస్తా ఉంటుంది, ఆకలితా ఉంటుంది, వెళ్ళాలి, తినాలి. దానికి ఎవరు కారణం దానికి వీల్లేదు. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28 వచ్చిన గమనించండి. కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. మంద గురించి రాయబడింది. మన మంద కాపరి, మంచి కాపరి, ఆత్మ కాపరి, మన ప్రధాన కాపరి చెబుతున్న మాటలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ భక్తులు పౌలు రాశాడు. నిజంగా మంద కొరకై, దేవుడి సంఘం కొరకై నిజంగా ఏ రీతిగా ప్రయాసపడ్డాడో ఆ మాటలు కూడా రాయబడి ఉన్నాయి. 20 వచ్చినాం. దేవుడు తన స్వరం నుంచి సంపాదించిన తన సంఘంను కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చియు మీ మటుకు మిమ్మును గూర్చియు, బాగా గమనించాలి పదం, ఆ యావత్ మందను గూర్చియు మీ మటుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఎందుకు? నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. చూడండి, మనం గమనిస్తున్నాం మరొక పదం, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరాలు రాత్రి పగులు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెందించినని మీరు జ్ఞాపకం చేసుకుని మెలుగుకోవగా ఉండుడి. ఈరోజు నీవు నేను మెలుకోగలిగి ఉండాలి. సంఘం పట్ల క్రూరమైన తోడేళ్ళు మందలు చెదరగొడుతూ ఉన్నాయి. వంకర మాటలు చెప్పి చూస్తున్నామండి. అనేక చోట్ల జరిగే సంఘటనలు మనం గమనిస్తున్నాం. చాలా ఎలా ఉండాలంటే పావుల వలె వివేకం కలిగి ఉండాలి. పావులలో నిష్కపంగా ఉంది. గమనించాలి. పేరు పని ఎప్పుడు లక్ష్య పెట్టకూడదు. నిజంగా ఆ వ్యక్తి ఆత్మీయుడ, నిజంగా విశ్వాస, నిజంగా ఆ వ్యక్తికి పరిశుద్ధ లేఖనంలో పట్టు ఉందా, ఏదో చెత్త చెప్పి సమయాన్ని వృధా గడిచే వ్యక్తి గమనిస్తారు అన్నాడు. బెరయ సంఘస్థులు భక్తుడు పౌలు చెప్పే మాట అలా ఉన్నాయో లేవని తిరిగేశారు పేపర్లు. ఈరోజు నువ్వు నేను బెరయ సంఘస్థులే ఉండాలి. ఎప్పుడు అలాగుంటే అలాగే ఉండిపోతావు, మోసపోతూ ఉంటావు. మోసపోకుడి, దేవుడు తిరింపబడు. జాగ్రత్త సుమి. మనమందరం కూడా అలర్ట్గా ఉండాలి. హెబ్రీల వలె, హెబ్రీ పురుషుల వలె దేహదారుడని కలిగి వీళ్ళు చురుకిన వారుగా ఉండాలండి. ఒక్క పదం చదువుకొని ముగించుకుందామని. యోబు 31వ అధ్యాయం చదువుకొని ముగించుకుందాం. యోబు గ్రంథము 31వ అధ్యాయం 33 చదువుకుందామంటే ఆ మాటలు చాలు చదువుకున్నామంటే సమయం కూడా అయింది చాలు. ఎందుకంటే కట్టిన తర్వాత ఇంకా ఎంత మంచి ఆకారం ఉన్నా ఇంకా తినాలనిపించదు కదండి. లేకపోతే మన ఆత్మకు చాలు, తృప్తికరంగా చాలు. మనం గమనిద్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం మనం గమనిస్తే 33, 34 మనం గమనిస్తే, ఆదాము చేసినట్టు నా దోషమును దాచిపెట్టుకొని, మాట ఎవరంటున్నాడంటే యోబు అంటున్నాడు. ఆదాము చేసినట్టు నా దోషమును దాచిపెట్టుకుంటే ఇక్కడ ఆదాము తన దోషాలను దాచిపెట్టుకొని మనం గమనిస్తున్నాం. ఆ పదాలన్నీ కూడా చూడండి. ఆదాము నిజంగా దేవుడు ప్రత్యక్షం ఎరిగినప్పుడు మరి ఆయన బొంకాడు. చూడండి 34 వచ్చిన సమూహములకు భయపడి కుటుంబంలో తిరస్కారములకు జడిచి నేను మౌనంగా నుండి ద్వారం దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడలా పరమున ఉన్న దేవుని దృష్టి నేను వేషధారణవుదును. రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడలా. కప్పుకో, ఒప్పుకుంటే ప్రభువు దయగలవాడు, క్షమిస్తాడు. ఉన్నామా చెప్పండి. మనం ఇక్కడ కొద్దిమందిగా ఉన్నాం. నాలో ఏ లోపము లేదు, ఏ దోషము లేదు, ఏ అపరాధము లేదు. నేను ప్రభు నమ్ముకున్న నాటి నుంచి, రక్షణ పొందిన నాటి నుంచి నేటి వరకు చక్కగా బతుకుతున్నానని ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేదు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉన్నారంటే లేదు. ఏదో ఒక చోట ఖచ్చితంగా తొలగితూ ఉంటారు. అందుకే యోబు అంటున్న మాట, నా రొమ్ములో పాపము దాచుకొని, నిజంగా దాచుకోలేదు. యోబు మొత్తం ఒప్పుకున్నాడు ఆ మాట. గమనించగలమండి. మనం చదువుకున్న మాటల్లో మనం చూశాము.
తనయుడే తండ్రి అయిన దేవుని చేశాడు, బహిర్గతం చేశాడు. పరలోకం ముందు ఉన్నాడు తండ్రి అని తన శిష్యులకు తెలియజేశాడు. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అని తన శిష్యులకు చెప్పాడు. తండ్రి నేను ఏకమై ఉన్నామని కూడా చెప్పాడు. క్రైస్తవులను మనం తెలుసుకోవాల్సింది ముఖ్యమైనది, తండ్రి వేరు కాదు, తనయుడు వేరు కాదు, పరిశుద్ధాత్మ వేరు కాదు, త్రియేక దేవుడు. పాత నిబంధన గ్రంథంలో యెహోవా నామధేయంలో తను ఇశ్రాయేలుకు ప్రత్యక్షపరుచుకున్నాడు. మానవుని పాపం పరిహారం కొరకై కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువు నామధేయంలో ఈ లోకంలో ఆయన జన్మించాడు. సంఘయుగంలో ఆయన జన్మించి జీవించి మరణించి పునరుత్థానై పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆనాడు శిష్యులకు ఇచ్చిన ఒక వాగ్దానము, మీ కొరకు ఆదరణకర్తను పంపుతా ఉన్నాడు. ఆ ఆదరణకర్తనే పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడు వచ్చాడంటే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనం గమనించగలం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాటి నుంచి నేటి వరకు కూడా మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. చూడండి, ఇది కృపాకాలం. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, సువార్త విన్నప్పుడు ఒక పాపికి పాపం గురించి చెప్తాడు. ఓ మానవుడా, నువ్వు పాపివి, నువ్వు అలాగనే పాపంలో పుట్టావు, పాపంలో జీవిస్తున్నావు. ఒకనాడు పాపంలోనే భావిస్తే పాతాళం ఉంది, అగ్నిగుండం ఉంది అని చెప్తాడు. పాపం గురించి, నీతిని గురించి. నీతి అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఇదిగో నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు దైవ కుమారుడు నీ కొరకు లోకంలో జన్మించి జీవించి నీ కొరకు బాధించాడు. నీ పాపం కొరకై రక్తం కార్చాడు. ఆయన విశ్వసిస్తే, ఆయన నమ్మితే, నీ పాపాలు ఒప్పుకుంటే నీ పాపాలకు ప్రక్షాళన, నువ్వు పరిశుద్ధునిగా నీతిమంతునిగా తీర్చబడతావు. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి. ఒకవేళ విశ్వసించకపోతే, నమ్మకపోతే సస్తే రెండవ మరణము, అగ్నిగుండము, పాతాళం ఉందని ఒప్పుకొని చేయడానికే. ఈరోజు ఎవరో సువార్తికుడు చెప్తే అతను చెప్తే నమ్ముకున్నా కాదు. ఆ మాట ఎప్పుడు మన నోట రాకూడదు. ఆ వ్యక్తి తన పని తను చేసాడు అంతే. యేసుక్రీస్తు ప్రభువు ఇప్పటికి కూడా అన్నమాట ఎక్కడ చెప్పుకోలేదు. నేను చెప్తే వచ్చి నమ్ముకున్నాడు. ఆ వ్యక్తిలో ఏమీ లేదు. దేవుని లేఖనాలు సువార్తలో ఆసక్తి ఉంది. చూశాం కదా, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం వచ్చిలో, ఎందుకంటే దేవుని వాక్యము సజీవమైనది, అది బలమైనది. ఆ వాక్యం ద్వారా మనకు దేవుడు మనతో మాట్లాడి మన హృదయాలకు స్పందన కలగజేసి యేసుక్రీస్తు ప్రభు దేవుడిని విశ్వసించేలా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పుకొని చేశాడు. నమ్ముకోకపోతే, ఒప్పుకోకపోతే అగ్నిగుండం ఉంది, పాతాళం ఉంది. దాన్ని తప్పించడానికి ఏకైక మార్గము, ఏకైక దిక్కు ఈయనని నమ్ముకోవడం చేశాడు, ఒప్పుకోవడం చేశాడని. వ్యక్తులు కాదు, వ్యక్తుల ప్రమేయం ఏమీ లేదు. సంఘం అభివృద్ధి కావాలన్నా వ్యక్తుల చేతిలో ఏమీ లేదు. గమనించండి, ఆ మాట కూడా రాయబడినాయి. భక్తులు పౌలు రాసిన పత్రికలో 14 పత్రికలో చోటి మాట రాయబడింది. ఏ మాట అంటే ఈ మాట, పుట్టుకపోయే మాట. చూడండి, నారు నాటే వాడిలోను, నీరు పోసే వాడిలోను ఏమీ లేదు రాయబడింది. ఏమన్నా ఉందా? కనపడి తాను చేస్తున్నాడు. వృద్ధి కలిగేవాడు మాత్రము దేవుడు. సంఘం వృద్ధి కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా దేవుడు వృద్ధి కలిగిస్తాడండి. మనుషుల్లో ఏం లేదు, ఏ వ్యక్తులు ఏం లేదు. తన పని తాను చేసుకుంటూ పోవడం, తనకి ఇచ్చిన కృపావరాన్ని బట్టి తన బాధ్యత ఏమో, తన పనేమో చేసుకుంటా సంఘంలో ముందుకు సాగడమే. సంఘాన్ని వృద్ధి కలిగించేవాడు దేవుడే. ఆ పదము లేఖనాల్లో ఉంది. లేఖనాన్ని మీరు చెప్పలేదు నేను ఎంతో. ఆ మాట ఉంది. ఏమంటే టైం అయింది కాబట్టి రెఫరెన్స్ చూపిస్తారు. ఇప్పుడు రెఫరెన్స్ కూడా చూపించలేదు అనమాట. ఖచ్చితంగా పదం ఉంది కనుక ఇక్కడి నుంచి సంఘ అభివృద్ధి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడే వృద్ధి కలిగించేవాడు. కానీ మనం అందరం కూడా ప్రభు యొక్క బాహువు మీద ఆంచుకున్నాడు. తన రొమ్మున బాహువుతో మనం మందగా కూర్చి ఆంచుకున్నాడు. మనము భయపడవలసిన అవసరం లేదు. అందుకే చిన్నమంద భయపడుకుని ఎక్కడున్నా మనము తండ్రి రొమ్మున, కుమారుడు ఉంటే కుమారుని రొమ్మున, గొర్రెల కాపరి, మంచి కాపరి, ఆత్మల కాపరి, ప్రధాన కాపరి, ఆయన బాహువులో మనం భద్రపరుచుకొని ఆయన రొమ్మున ఉన్నామండి. ఎందుకు భయం? అందుకే భయపడవద్దు, భయపడాల్సిన అవసరం లేదు. అందుకనే మన సంఘానికి అభయం ఇస్తున్నాడు. ఆయన నమ్ముకున్న పిల్లలకు అభయం ఇస్తున్నాడు. ఆయన తోడుగా నీడగా ఉంటాడు. ఈ లోకం దేహం వదిలితే ఏ రీతిగా దరిద్రులైన రాజును చనిపోయిన తర్వాత మరి దేవదూతల చేత విశ్వాసులకు తండ్రి అబ్రహాముకు ఆన్పడు కొడుకోబడ్డాడు. ఆ రీతిగా నీవు మనము కొడుకోబడతాం. అట్టి ఆధిక్యత, అట్టి అర్హత లేనివాడు ఇంకా ఎవరైనా ఉంటే ఇది అనుకూల సమయం. యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడుగా స్వీకరించి అట్టి భాగ్యం పొందుకోవాలని మనం చేస్తూ ముగిస్తున్నాము. దైవ దేవుడు, ఆయన లేఖనంలో దేవుడు దీవించుగాక. చంద్రశేఖర్ గారు ప్రార్థన చేసి కూర్చున్నారు. రేణుదాస్ గారు సెకండ్ మనం ఉన్నాం. ఒక ప్రకటన తర్వాత మనం ప్రార్థన చేసుకుంటాం.
సాయంకాలం వెంకాయపల్ల దగ్గర సువార్త పరిచర్య మన గుడికి ఉంది కాబట్టి ఆసక్తి గల వారందరూ కూడా 4 గంటలకు వెంకాయపల్లికి రావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మందిరం దగ్గరికి వస్తే ఇక్కడ నుంచి బయలుదేరుతారు, లేక వీలున్న వాళ్ళు మీరు ఆ ప్రదేశానికి చేరుకుంటే